శ్రమశక్తి అవార్డు 2025 అవార్డు గ్రహీతలు కొండ ఆనంద్ రెడ్డి, జిఎస్ రాఘవేందర్ రాజులకు అవార్డు వచ్చిన సందర్భంగా జవా సతీష్ ప్రెసిడెంట్ ఇంటి వద్ద సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మానంలో పాల్గొన్నవారు సి రాజు, జయశంకర్, రఫీక్ భాయ్, సత్యబాబు, రాజేష్, బి రాబులు, సత్యనాయక్, రాజేందర్, దేవేందర్, శ్రావణ్, హిందూరి, గంగాధర్, మహేష్, డివిజన్ 10, 9, 11 అనగా 9, 10, 11 బాలకృష్ణ, కొమరయ్య, ఎస్ కృష్ణ, అలాగే రాజేంద్ర నగర్, బండ్లగూడ జాగి నుంచి శివరాంరెడ్డి, ఏ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. న్యూ పెన్షన్ స్కీమ్ దానకిషోర్ మాజీ జలమండలి ఎండి గతంలో ఇవ్వాలని ప్రొసీడింగ్ తీసినా ఇంతవరకు అమల్లోకి రాలేదు. అన్ని డిపార్ట్మెంట్లలో ఎన్పిఎస్ గ్రావిటీ అలాగే 3 డిపార్ట్మెంట్లలో ఇచ్చిన ప్రొసీడింగ్లు పంపించినామని ఏజీ ఆఫీస్, ఎంజెడ్ఆర్ఓ ఆఫీస్, ఐటీఐ, మిషన్ భగీరథ, హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఏజీ ఆఫీసు రాసి రిటైర్మెంట్ అయిన వారికి మరియు చనిపోయిన కుటుంబ సభ్యులకు గ్రాట్యుటీ అప్రూవల్ తెచ్చుకుని ఇస్తున్నారు. మా జలమండలిలో ఇవ్వనందున ప్రజావాణిలో వివరించడం జరిగింది. అయినంత తొందరలో ఇవ్వాలని సమరశక్తి శివశక్తి అవార్డు గ్రహీత కొండ ఆనందరెడ్డి తెలియజేశారు. రాజేంద్ర నగర్, బండ్లగూడ జాగర్ మున్సిపాలిటీ పరిధిలో వార్డు 18 ధాత్రిగూడ లేఅవుట్లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న శివరాంరెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ కొండ ఆనందరెడ్డి, శ్రమశక్తి అవార్డు గ్రహీత సురేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ భరత్, ఎక్స్ ఆర్మీ సుధాకర్, రామలింగం, మల్లన్న, భాస్కర్, కోంపల్ల, కామేశ్వరరావు, సుదర్శన్, ఆలోక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆనందరెడ్డి గారు 2 రోజులు జైల్లో వచ్చి కూడా ఆయన కాపాడుకున్నటువంటి కాపాడుకొని ఈ సొసైటీని నిర్వహించినటువంటి మనం అందరం కూడా ఎప్పటికీ యూనియన్ కాపాడుకొని మన లీడర్లందరూ కూడా కాపాడుకొని రాబోయేటువంటి ఎన్నికలలో మనం అందరం కూడా హైయెస్ట్ మెజారిటీతో తీసుకొని మన యూనియన్ని గట్టిపరచుకోవాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఈ అకేషన్లో వచ్చినటువంటి అందరికీ నా తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా మనం గట్టిగా ఉండి యూనియన్ టైటిల్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జవాబు గారు మహేష్ గారు చెప్తారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా